కావ్య, రాజ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి ఇక ప్రకాశం అయితే గోల్డ్ కొంటానని చెప్పి ఒక అతన్ని ఇంటికి తీసుకొస్తాడు. ఇక ఆ విషయాన్ని దానిలక్ష్మికి చెప్పడంతో ఇక దానిలక్ష్మి అయితే రాజు రాగానే రాజుతో చెప్తూ ఉంటుంది. ఇప్పుడున్న రేటుకి కొనేవాళ్ళున్నా బాబాయ్ అడిగారని పాత రేటుకే బంగారం ఇవ్వడానికి అతను ఒప్పుకున్నాడు. మనకు ఎంత బంగారం కావాలంటే అంత బంగారం కొనొచ్చు. ఏమంటావు రాజ్ అని దానిలక్ష్మి చాలా సంతోషంగా రాజుతో చెప్తూ ఉంటుంది. ఇక రాజుకి ఇంట్లో పరిస్థితి, ఆఫీసులో పరిస్థితి తెలుసు కాబట్టి తను బంగారం కొనడానికి సిద్ధంగా లేడు. ఆ విషయాన్ని దానిలక్ష్మికి చెప్పలేక సతమతమైపోతూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఇప్పట్లో మనకు అంత బంగారం కొనాల్సిన అవసరమే రాదు అని దానిలక్ష్మితో చెప్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయినట్టు చూస్తూ ఉంటుంది. ఇక ప్రకాశం కూడా కావ్యని అలాగే చూస్తూ ఉంటాడు. ఇక బంగారం అమ్మడానికి వచ్చిన అతనైతే ప్రకాశంని తిడుతూ ఉంటాడు. నేను మా ఇంట్లో ఎంత చెప్తే అంత, నేనెంత బంగారం కొనమంటే అంత బంగారం కొంటారని గొప్పలు చెప్పి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. మీ ఇంట్లో నీకున్న విలువ ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది అని అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ప్రకాశం అయితే ఫీల్ అయిపోయి బాధపడుతూ ఉంటాడు. ఇక దానిలక్ష్మికి కోపం వచ్చి సీరియస్గా కావ్యని చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే కంపెనీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా నేనే తీసుకుంటాను, ఇందులో సంబంధం లేని వాళ్ళు జోక్యం చేసుకుంటే నేను ఊరుకోను అని సీరియస్గా చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలతో ఒక్కసారిగా దానిలక్ష్మి ఇంకా సీరియస్గా కావ్యను చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఏం చెప్పలేక కావ్య తీసుకున్న నిర్ణయానికి అడ్డు చెప్పలేక తను కూడా కామ్గా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య తీసుకున్న నిర్ణయానికి సుభాషు, అపర్ణ, ఇంద్రాదేవి, ప్రకాశం అయితే షాక్ అయిపోయినట్టుగా కావ్యను చూస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.